కృష్ణా జిల్లా పెడన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పాల్గొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు హాజరయ్యారు. పెడన 7, 8 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెడన మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తామని, పెడన మున్సిపాలిటీకి 2,20,00,000 రూపాయలు విడుదల చేస్తున్నామని, ముఖ్యంగా మున్సిపాలిటీ డ్రైనేజ్ మరియు డ్రింకింగ్ వాటర్ నిమిత్తం 2 కోట్ల రూపాయలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు 20 లక్షల రూపాయలు విడుదల చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అటువంటి ప్లాన్ గత ప్రభుత్వానికి లేక మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చినా అన్ని అట్టేనాయి. జలజీవన్ వేరే వాటర్కి 28,000 కోట్లు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సచ్చి అది కూడా పోయింది. ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకలు చేసింది, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ చేసింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి వారుకున్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించమని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చాలా అనూహ్యమైన స్పందన ఉంది. నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మాకు 2019లో బడ్జెట్ ఉండేది మంత్రులకి. నాకు ఎస్సీ ఫండ్ 750 కోట్లు ఉండేది, ఎస్సీ 250 ఉండేది, జనరల్ ఫండ్ 500 ఉండేది. ఏదైనా మున్సిపాలిటీకి పోతే ఒక 5 కోట్లు 10 కోట్లు శాంక్షన్ చేసేవాడు మున్సిపాలిటీ సైజుని బట్టి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయినప్పటికీ ఏదైతే ప్రాజెక్టులు టేకప్ చేసామో ఆ ప్రాజెక్టులని ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నారు. దానికి మీకైతే, మీ మున్సిపాలిటీకి అయితే, పెడాన్ మున్సిపాలిటీకి 2019లో మేము శాంక్షన్ చేసింది అమృత కానీ, ఏఏబి కానీ, ఏఏబిలో 86.76 కోట్లు. 2019 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు నేను శాంక్షన్ చేశాను, కానీ గత ప్రభుత్వం దాన్ని ఉపయోగించాల. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేయమంటే యాక్చువల్గా అమృత అయితే టెండర్ పిలిచేసాం. అమృతలో 4,42,00,000 పెట్టింది. 2 కలిసి ఈరోజు మీ మున్సిపాలిటీకి 91.18 కోట్లు అమృత అండ్ ఏఏబిలో పెట్టుంది. ఇది టెండర్ పిలుచున్నాం. ఈ అమృత అయితే పిలిచే ఏఏబి కూడా నెలగా జరుగుతూ ఉంది. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున అందుతూ ఉన్నాయి. కాబట్టి ఏవైతే మరి ఈ రోజున ఇంటింటికి వెళ్ళి చెప్తా ఉన్నామో దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా మీకు తెలియాలి. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లారు. అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, చెప్పనటువంటి సంక్షేమ కార్యక్రమం అన్నిటికీ కూడా అమలు చేసి అందరికీ అందజేశారు. కానీ అప్పుడున్నటువంటి వైసీపీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ ప్రచారాలను మొదలుపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారో మనం చూసాం. గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మరి అన్ని రంగాల్లో, ఒక రంగాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి రంగాన్ని కూడా సర్వనాశనం చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం గతంలో. మరి ఈ రోజున ఆ రోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తేనే ఫేక్ ప్రచారాలతో ప్రజలందరినీ కూడా మోసం చేశారు. మళ్ళా ఈ రోజున ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. మాయ మాటలు చెప్పడానికి మళ్ళీ రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా పలకరించడానికి కారు వేసుకుని వెళ్ళారు. వాళ్ళ కారు కత్తే ఆ కారు కింద పడి చనిపోయారు. అనుమానాన్ని కూడా నాశనం చేశాడు. అదేవిధంగా అవినీతిమయమైపోయిన ఈ రాష్ట్రం, నిరంకుశ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కే విధంగా తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. అటువంటి వాడికి ప్రజలు బుద్ధి చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీవిరిగిన రేటులో మెజార్టీలు ఇచ్చి మరి కుటుంబ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి ప్రజలకి
అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి గతంలో కూడా నారాయణరావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగానే పనిచేశారు. రాజధాని నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించారు. ఇవాళ ఆయన అభివృద్ధి పనులు నడవడం కాదు, పరిగెత్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అన్ని వనరులు కూడా మనం వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలి. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దానికి అద్భుతమైన రాజధాని నిర్మించుకోవడంలో నడుము బిగించి పనిచేస్తున్నటువంటి నారాయణ గారికి హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలియపరుస్తాము. చాలా కీలకమైన బాధ్యత. రాజధాని లేని రాష్ట్రం అంటూ భారతదేశంలో ఎక్కడ లేదు. మనకు మాత్రమే దౌర్భాగ్య పరిస్థితి విడిపోవడం వల్ల మరి ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసలు అభివృద్ధి అనేది జీవో. అవినీతి మాత్రం చూస్తున్నాం, రోజు పేపర్లు చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో 4,000 కోట్ల రూపాయల దోపిడీ. మరి అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఇది కక్ష సాధింపు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారో, మీరు చేసిన తప్పుడు పనుల మీద వెక్కివేది పోలీసు వారు కానీ ప్రజలు కానీ ఏ రకమైన అవినీతికి పాల్పడినా కూడా దాని మీద విచారణ ఉంటుంది. దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇది కక్ష సాధింపు చర్య కాదు. మీరు చేసిన రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పులు చేసిన వాళ్ళకి చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది. దీనికి దుష్ప్రచారం చేసి